ఈరోజు మనం ఓ బటర్ఫ్లై అనే సినిమా రివ్యూని చూద్దాం. ఈ సినిమా హార్మ్ ఓసీడీ అనే ఒక విభిన్నమైన వ్యాధి నేపథ్యంగా సాగే ఒక సైకలాజికల్ థ్రిల్లర్. నిజానికి మన హీరోయిన్ ఈ వ్యాధితో బాధపడే ఒక వ్యక్తి. హార్మ్ ఓసీడీ అంటే ఏంటంటే, మనం చేసే ఒక చిన్న పని వల్ల ఇతరుల ప్రాణాలకే ప్రమాదం జరుగుతుందేమో అనే భయంతో ఉండే ఒక మానసిక స్థితి. ఈ భయంతోనే మన హీరోయిన్ ప్రస్తుతం బతుకుతుంటుంది. దీనికి ముఖ్య కారణం గతంలో ఆమె చేసిన ఒక సంఘటన. తన భర్తను నేనే హత్య చేశాను అనే విషయాన్ని ఆమె వ్యక్తపరుస్తుంది. మరి ఆమె భర్తకు నిజంగా ఏమయింది, గతంలో జరిగిన విషయాలేమిటి, చివరకు ఏమయింది అనే ఎన్నో విషయాలను చెప్పే సినిమా ఇది. హార్మ్ ఓసీడీ అనే ఒక విభిన్నమైన వ్యాధి, దానివల్ల బాధపడే హీరోయిన్, ఆమె గతంలో చేసిన హత్య, ఇలా ఒక ఆసక్తికరమైన పరిస్థితులతోనే ఈ కథ మొదలవుతుంది. గతంలో జరిగిన సంఘటనలను కూడా ఒక విభిన్నమైన టైంలైన్లో చూపించారు. ఆ మరణానికి కొన్ని రోజుల ముందు, కొన్ని గంటల ముందు అనే విధంగా ఆ టైంలైన్ సాగుతుంది. అదేవిధంగా ఈ కథ క్లైమాక్స్లో ఆ బటర్ఫ్లై ఇఫెక్ట్ అనే విషయాన్ని చాలా అద్భుతంగా చూపించారని చెప్పవచ్చు. ఒకానొక సందర్భంలో మన హీరోయిన్ భర్త మరియు ఆమె మాజీ ప్రేమికుడు, ఎక్స్ లవర్, వీళ్లు ముగ్గురూ ఒకే ఇంటిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇక్కడి నుండి ఎంతో ఉత్కంఠ పెరుగుతుందని మనం ఆశిస్తాం. కానీ ఆ టెన్షన్ని క్రియేట్ చేయడంలో మూవీ టీం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఆ తర్వాత సీన్లను నడిపించిన విధానం చాలా సాదాసీదాగా ఉంది. సినిమా మెజారిటీ భాగం ఇలాగే సాగడం ఈ సినిమాకున్న ప్రధాన లోపం. మిగతా విషయాల్లో కాన్సెప్ట్ పరంగా సినిమా చాలా నీట్గా ఉంది. ఒక పూర్తిస్థాయి కథగా ఉంది. ఖచ్చితంగా ఇంకాస్త థ్రిల్లింగ్ అంశాలతో సరిగ్గా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. ఈ సినిమాకి నా రేటింగ్ 2.8/5. అడల్ట్ కంటెంట్ విషయానికొస్తే పెద్దగా ఇబ్బంది కలిగించే అంశాలేమీ లేవు. కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడవచ్చు. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఇంకా మీరు మూవీ స్టూడియో ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక రివ్యూతో కలుద్దాం.